నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధనయ్యుందును. ప్రార్థించుకుందాం. దయానిధమైన మా తండ్రి, పరమదాసునుడా, పరిశుద్ధుడా, మహిమగల మా దేవ, నీకు వందనములు, కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. నీ యొక్క సన్నిధిలోనికి నాయన మోషే సుఖోపవాస ధ్యానములలో 23వ దినమందు మమ్మలను తండ్రి నాయన నీ సన్నిధిలోనికి స్వస్థత కొడికలోనికి నడిపించిన ప్రభానికి స్తోత్రములు నాయన. మేమందరము నీ వాక్యం ధ్యానించుకుని కోరుచున్నాము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి ఆయన లేవనెత్తను రక్షించినని నాయన కీర్తనకారుడు రాసిన రీతిగా ప్రభా నీ వాక్కును ప్రభా పంపించి మమ్మలను స్వస్థపరచండి. ఆనాడు బాగు చేసినట్లుగా స్వస్థపరిచినట్లుగా నీవే మా మధ్య నుండి ప్రభా మమ్మలను బాగు చేస్తూ మమ్మల్ని నడిపించి మా గమ్యమైన నీ రాజ్యంలోనికి, వాగ్దాన దేశంలోనికి నడిపించమని, ఈ సమయంలో నీ బిడ్డలకు కావాల్సిన వాక్కు చేత బలపరచమని, వాక్కు ద్వారా తన స్వస్థతను మనకు అందించటకు దిగివచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని ప్రియులారా, ఆయన సాన్నిధ్యంకి వచ్చిన వారులారా, క్రీస్తు ప్రభు యొక్క వాక్కులను గాయకొని ఆయన యొక్క స్వస్థతను అందుకొని ఆయన బలముతో ఆయన రాజ్యములోనికి పయనించి ఆయన యొక్క రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యము చేరవచ్చిన వరకు క్రీస్తు ప్రభువును అనుగ్రహించి నడిపించిన గాక. ఇశ్రాయేలును తన ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించుటకు ఆయన దిగివచ్చి అద్భుతముల ద్వారా దేవుడు వారిని విడుదల చేశారు. అలా ఆ తర్వాత మార్గంలో కూడా అనేకమైన అద్భుతములు జరిగించి సీనాయి పర్వతం యొద్ద వారిని చేర్చిన చరిత్రను ఇంతకుముందు మనం చూసిన వారమై ఉన్నాం. సీనాయి పర్వతం దగ్గర 19వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఆయన అంటాడు, కాగా మీరు నా వాక్కును శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడిచినట్లయితే మీరు నాకు స్వకీయ సంపాద్యమవుతారు, యాజక రూపమైన రాజ్యమవుతారు, పరిశుద్ధమైన జనమవుతారు అని దేవుడు మోషే ద్వారా వాకు సెలవిస్తూ ఉన్నాడు. ఒక నిబంధనను దేవుడు ఏర్పరుస్తున్నాడు, ఒప్పందము దేవుడు చేస్తున్నాడు, అగ్రిమెంట్ చేస్తున్నాడు ఆయన ప్రజలతో. ఇది అబ్రహాము చేసిన నిబంధన వంటిది కదా, అది షరతులు లేనిది. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఆయన ఆశీర్వదించాడు. అబ్రహాము నమ్మి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఇశ్రాయేలు చేసిన నిబంధన, ఈ ఒప్పందము పరస్పరము దీనికి కట్టుబడి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అనగా మీరు నా వాక్కును వింటే నా స్వార్జితము, నా స్వంత ఆస్తి అవుతుంది. ఎలాగైతే మన స్వంత ఆస్తిని కాపాడుకుంటామో నేను మిమ్మల్ని కాపాడుతానన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. రెండవది, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు. మనమందరము యాజకులమే, మేమొక్కరమేని కాదు. దేవుని ప్రియులారా, యాజకులుగా మనం చూస్తే కుటుంబ పెద్దలు వ్యవహరించేవారు అంతకుముందు. అందుకే 19వ అధ్యాయం 24వ వచనంలో యాజకత్వం గురించి చెప్పకముందే అక్కడ యాజకుల గురించి దేవుడు తెలియపరుస్తాడు. యాజకుల్లో మేరకూడదు అని. అంటే అంతవరకు ఉన్న యాజకులు ఎవరంటే కుటుంబ పెద్దలు. ఉదాహరణకు యోబు తన కుమారులకు బలులు వేసినట్లుగా యోబు తన కుటుంబానికి యాజకుడై ఉన్నాడు. ఈ దినము దేవుడు మనను యాజకులుగా ప్రతిష్ఠిస్తున్నాడు. అనగా యాజకుడు చేసే పని ఏమిటి అనగా ప్రజలను దేవుని యొద్దకు నడిపించుట. యేసు ప్రభు ఉన్న కాలంలో యాజకులు వేరుగా ఉండేవారు. అనగా పాపముతో ఉన్న వారిని, లేకపోతే సుంకరులైన వారిని,
వారు వెళుతున్నప్పుడు వారి వస్త్రాలు కూడా తగలకుండగా జాగ్రత్తగా మేము వెళ్ళాలి, లేకపోతే అపరిశుద్ధమైపోతాం వాళ్ళ ద్వారా అన్నట్లుగా వాళ్ళు వెళ్ళేవారు. కానీ ప్రభు అసలైన యాజకత్వాన్ని చూపించాడు. పాపులతో ఆయన భోజన పంక్తిని కూర్చొని పాపులతో సహవాసం చేసి వారిని రక్షించాడు, కానీ వారిని దూరం చేయలేం. ఇంకా చెప్పాలంటే దేవుడు వారి మధ్యకి వెళ్ళినా పాపం చేయలేదు, వారినే పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి యాజకులుగా మనం అందరం చేయాల్సింది ఏంటి అంటే దేవుని యొద్దకు ప్రజలను నడిపించుట, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి సువార్త ప్రకటన చేయడం ద్వారా వారిని దేవుని దగ్గరకు నడిపించే యాజకులుగా దేవుడు మనందరినీ చేస్తున్నాడు. మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులైన యాజక సమూహము అని కూడా అంటాడంటే మనం రాజులము కూడా. ప్రభు 1000 ఏళ్ల పాలనలో మనకు కూడా పరిపాలన చేసేటువంటి అధికారం ప్రభు ఇస్తారు. మూడవది పరిశుద్ధమైన జనాంగముగా దేవుడు చేస్తున్నాడు. ఏంటి పరిశుద్ధత? మిగతా వాళ్ళని అంటకుండగా ఉండడానికో లేకపోతే దూరం పెట్టడానికో కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండడం అంటే బాహ్యమైనటువంటి శుద్ధిని మాత్రం కాదు, అంతరంగిక శుద్ధి, అంతరంగిక జీవితం ప్రత్యేకమైనది. యువర్ అన్ ఎక్స్క్లూజివ్ అనగా నీ యొక్క ప్రత్యేకత మరి నీ ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా కనబడుతుంది. దేవుని ప్రియులారా, నువ్వు లోకస్తులతో కలిసి నువ్వు జీవిస్తున్నప్పుడు, వారితో కలిసి ఉన్నప్పుడు, వారితో కలిసి ప్రయాణించినప్పుడు, వారితో కలిసి సహవాసం చేసినప్పుడు వారు వెళ్ళినట్లుగా లేక వారు పాపం చేసినట్లుగా నువ్వు పాపం చేయవు. వారితో కలిసి జీవించిన వారి యొక్క అభిరుచులు నీకుండవు, వారి యొక్క ఆలోచనలు నీకుండవు, వారి యొక్క ప్రార్థనలు నీకుండవు, వారి యొక్క జీవన శైలి నీకుండదు, వారికి ఉన్నటువంటి గమ్యం నీది కాదు. గమనించండి, నీకున్న లక్ష్యం వేరు, నీకుండేటువంటి మరి జీవన విధానం వేరు, నీ ఆలోచన వేరు, నీ ప్రార్థన వేరు. నువ్వు వారితోనే కలిసి ఉంటావు, కానీ నీ అభిరుచులు వేరు. వారు సుఖము కోసము, లోకము కోసము వారు ఎక్కువగా జీవిస్తారు. నువ్వు ప్రభు కోసము, ఆయన యొక్క బిడగా, ఆయన పరిశుద్ధత కోసం జీవిస్తావు. నీ లక్ష్యము స్వర్గము అన్నట్లుగా లోకస్తులు కూడా పరలోకం ఉంటుంది, కానీ నీ మొదటి లక్ష్యం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడి ఉండాలి. ఇది నీకన్నా ప్రత్యేకత. ఎప్పుడో చనిపోయేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని తెలుసుకుని అప్పటి నుంచే దేవుని పరిశుద్ధులుగా నువ్వు చూసినప్పుడు నువ్వు కూడా పరిశుద్ధంగా మారేటువంటి ప్రయత్నము, లక్ష్యము నువ్వు కలిగి ఉండి నడుస్తావు. నీ ప్రార్థన లోకస్తులుగా ఉండకూడదు. అనగా లోకము యొక్క ప్రార్థనలన్నీ లోకము యొక్క లాభము కోసం, లోకములో సుఖభోగముల కోసం, లోకములో వారు అనుభవించే వాటి కోసం. కానీ నీ ప్రార్థన ఆయన రాజ్యము కోసము, ఆయన నీతి కోసము, ఆయన కోసం ఉంటుంది. దేవుని ప్రియులారా, నీకున్నటువంటి సంతోషము లోకపు సంతోషములుగా డబ్బులో, సుఖములో, విలాసవంతమైన జీవితాల్లో, సరదా సంతోషాల్లో కాదు. నీ సంతోషం దేవునిలో ఉంటుంది. హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా మరి పశువుల శాలలో లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష తోటలు కాయకపోయినా, మరి శాలలో పశువులు లేకపోయినా, పంట చేతిలోకి రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను అన్నట్లుగా ఈరోజు నీ ఆనందము వేరు, నీ సంతోషం వేరు. 3వ అధ్యాయం 17వ వచనం హబక్కు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియులారా, నీకున్నటువంటి పరిశుద్ధ జనాంగము అంటే దాని అర్థం అది నీ ప్రత్యేకత నీది. నీ ఆత్మీయ జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 6 రోజులు వాళ్ళతో కలిసి పనిచేస్తావు. ఏ ఆదివారం వారు సినిమాకో, షికారుకో, బజారుకో, నేను ఎక్కడికో రమ్మన్నప్పుడు నీ ఆనందం అందులో ఉండదు. నువ్వు అంటావు, నేను దేవుని యందు ఆనందించేవాడిని కాబట్టి నేను పరిశుద్ధముగా లేక విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించేటువంటి ఆ విశ్రాంతిలోనికి వెళతాను. ప్రయాసపడి భారం వస్తున్న వారులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. కాబట్టి నేను నా ప్రభువు దగ్గరకు వెళ్ళాలి. కాబట్టి నీ సంతోషం అది, నీకున్నటువంటి ఆనందం అది, నీకున్నటువంటి ప్రయాసది, నీకున్నటువంటి ప్రార్థనది, నీకున్నటువంటి ఆలోచనది, నీకున్నటువంటి లక్ష్యం అది. కాబట్టి నీకున్నటువంటి జీవన విధానం అది. ఏంటి ప్రత్యేకత అంటే దేవుని ప్రియులారా, వారికలాగా నువ్వు పాపం చేయవు. పాపల మధ్య వెళ్ళినా దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధంగా ఉంటాడు. చుట్టూ అవినీతి పరులున్నా నువ్వు నీతిగా ఉంటావు. వారు అబద్ధపు జీవితం జీవిస్తున్నా నువ్వు యథార్థంగా జీవిస్తావు. అది పరిశుద్ధ జనాంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత. దేవుడు అలా చేస్తానన్నాడు వాళ్ళని. ఎప్పుడు? మీరు నా మాటలు వింటే. కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధన, అది నిబంధన ఒప్పందం. కాబట్టి దేవుని ప్రియులారా, ఆయన ఆస్తిగా, ఆయన సొత్తైన ప్రజలముగా మనం ఉన్నాం అంటాడు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో మీరు దేవునికి ఆలయమైన ఆయన ఆత్మ మీలో నివసించినని మీకు తెలియదా?
దేవుని ప్రియులారా, మనమందరం ఆయనకు ఆత్మ సంబంధం మందిరములుగా కట్టబడుతున్నామని పేతురు అంటాడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో. దేవుని ప్రియులారా, ఆయన సొత్తైన ప్రజలము, మన సొత్తు కాదు అంటాడు 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో. దేవుని ప్రియులారా, ఇదనము మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పరిశుద్ధ యాజకులము, ఆయన మన ప్రధాన యాజకుడు. 3వది ఆయన పరిశుద్ధ జనాంగముగా మనం ఉండాలి. కాబట్టి వారికి కొన్ని ఆజ్ఞల ప్రకారంగా జీవించమని చెప్పాడు, దేవుడు ఇచ్చాడు. మొదటిగా ప్రధానముగా 10 ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, గమనించండి, దానితో పాటు కట్టడలు, విధులు, న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలకు లోబడి, దేవుని ప్రియులారా, దాని అర్థం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనే దానికి వారికి వారి కంటికి కన్ను నీకు కూడా తీయాలి. ఎందుకంటే వారి బాధ నీకు తెలియాలి. నువ్వు చేసినప్పుడు దానికి సమానమైనటువంటి ఆ యొక్క ధర్మము నీకు జరిగించాలి. దేవుని ప్రియులారా, గమనించండి, యూదులైన వారికి, ఇశ్రాయేలుకి దాదాపుగా 613 ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఉండేవి. అందులో చేయవలసినవి అంటే ఇవి చేయమని 248 ఉంటాయి, ఇది చేయకూడదు అన్నట్లుగా 365 ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వారు ఆచరించడానికి చాలా శ్రద్ధ వహిస్తారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ముందుగా మరి మేము చేస్తామని చెప్పారు. చేయడం అనేది మంచిదే, చేస్తామనడం మంచిది. దేవుడు బలవంతంగా రుద్దేలే, నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి ఖచ్చితంగా చేయాల్సింది అనలే. నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు చేస్తానంటే నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను, నువ్వు చేయనంటే నేను వదిలేస్తాను. కాబట్టి వారు మొరపెట్టిన దాన్ని దేవుడు వారు విడిపించాడు. కానీ దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసేవాడు. కాబట్టి బానిసత్వం నుంచి విడిపించడమే కాదు, వారికి ఒక సొంత దేశముగా కానాను దేశం వారికి ఇవ్వడానికి కూడా వచ్చానన్నాడు. అలాగా మొదటి సగం దేవుడు చేశాడు, 2వ సగము చేయాలి అంటే ముందు నీ అనుమతి తీసుకుంటున్నాడు. నువ్వు చేస్తావా, నేను నీ దేవుడుగా ఉంటాను, నువ్వు నా ప్రజలుగా నువ్వు ఉంటావు. కాబట్టి దేవుడు మొదటిగా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చేస్తామన్నారు. చేయడం అనేది మంచిదే. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 28వ వచనంలో వాళ్ళు అలా అనడం మంచిది. వాళ్ళకి ఆ హృదయం రావడం మేలు, వారికి ఆ మనసు రావడము మేలు అని చెప్తాడు. మంచిదే అని 28వ వచనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 28వ వచనం. 29వ వచనంలో వారికి వారి సంతానమునకు నిత్యమును క్షేమం కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మనసు వారు కుండినా మేలు. అనగా వారు విధేయత చూపించిన వారికే మేలు, విధేయత చూపించకపోతే నీకే కీడు. ఎలాగైతే ఫరో విధేయత చూపించలేదు, వాడి బిడలకు కీడు తెచ్చుకున్నాడు, వారి యొక్క దేశమంతటికి కీడు అయింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే, మీరు విధేయత ఈ ఆజ్ఞలకు చూపించినట్లయితే ఆ మనసు, కాబట్టి ముందుగా వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వారి మనసు మంచిదే, ఒప్పుకున్నట్లుగానే ఉంది, చేయాలన్నటువంటి మనసు వస్తుంది. కానీ అది ఆచరణలోకి వచ్చేటప్పటికి మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం. గమనించండి, ఈరోజు నీ మనసు నువ్వు మొదటగా కేంద్రీకరించి లగ్నం చేసుకున్న దాన్ని బట్టి నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తావు. దేవుని ప్రియులారా, వారికి ఆ మనసు ఉంటే మంచిదే, వారికి క్షేమం, వారి బిడ్డలకి క్షేమం అని చెప్పాడు. కాబట్టి దేవుని ప్రియులారా, అలాగన వారికి ఆ యొక్క ఆజ్ఞలు, విధులు ఇవ్వడానికి ఆయన ఆసక్తి చూపించడు, వారు ఆసక్తి చూపించినప్పుడు. కాబట్టి ఆ క్రమంలో మనం చూసినట్లయితే యుద్ధనం 23వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకే దుష్టులతో నీవు కలియకూడదు. దేవుని ప్రియులారా, ధర్మశాస్త్రం ఈరోజు మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకు బాల శిక్షకుడు అని చెప్తాడు. దేవుని ప్రియులారా, ఈ యొక్క కట్టడలు, విధులు అనేకములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుని చూపిస్తున్నాయి. దేవుని ప్రియులారా, ప్రభు దగ్గరకు నడిపిస్తాయి. బాల శిక్షకుడు పూర్వము ఆ యొక్క ఇది రాసే సమయం కానీ, లేకపోతే ప్రభువున సమయానికి కానీ, పౌలు రాసే సమయానికి కానీ, రోమేలో ఒక టీచర్ని పెట్టుకునేవారు చిన్నప్పుడు. అంటే ఒక నర్సరీ టీచర్ లాంటివాడు. వారు ఏం చేస్తారంటే పిల్లలకి అన్నీ నేర్పుతారు. అంటే వారికి ఎలా తినాలో, ఎలా వస్త్రాలు ధరించాలో, ఎలా మాట్లాడాలో, ఎలాగనా బేసిక్స్ అన్నమాట. మనకు పిల్లవాడికి నేర్పాల్సినటువంటివన్నీ కూడా దాదాపుగా చాలా వరకు వారు ఆజ్ఞల ప్రకారంగా నేర్పిస్తారు. నేర్పించి పెద్దవాడైన తర్వాత తీసుకొస్తారు. నెమ్మదిగా ఈ ఆజ్ఞలు తర్వాత
మనకు ఎక్కడికి నడిపిస్తాయి అంటే కృపాశాస్త్రం దగ్గరికి నడిపిస్తాయి. దేవుని ప్రియులారా, ఈ కట్టడలు, ఈ విధులే దావీదు 15వ కీర్తనలో 11 విధులుగా దీన్ని వేయించాడు. 11గా మనం చూస్తాం. అక్కడ యెషయా గ్రంథంలో మనం గనక దీన్ని చూసినట్లయితే 33వ అధ్యాయం 14-15 వచనాల్లో అక్కడ 6 కట్టడలుగా అది మారుతుంది 15వ వచనంలో. ఆ తర్వాత మీకా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 6 కాస్త 3గా మళ్ళీ చేయబడతాయి. మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే దాని గురించి మీకా 6:8లో మనం చూస్తే అక్కడ 3 చేయాల్సిన కట్టడలు మనం చూస్తాం. ఆ తర్వాత మనము క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, లేక పాత నిబంధనలోనే మనం చూసినట్లయితే ఇక హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అనే దాని గురించి మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ చివరాఖరికి ఎక్కడ తీసుకొస్తుంటే విశ్వాసం దగ్గరికి. ఇదే మనకి రోమా పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో కనబడుతుంది. ద టెక్స్ట్ దట్ చేంజ్ ద వరల్డ్ అంటారు. వాక్యము అంటే ప్రపంచాన్ని మార్చిన వాక్యము, అనగా మార్టిన్ లూథర్ని మార్చిన వాక్యం మార్టిన్ లూథర్ మార్చాడు. అంటే ఈ ఆజ్ఞలన్నీ అంటే కొన్ని ఆచారాలుగా చేసేస్తారు. కాబట్టి అవన్నీ కూడా చివరాఖరికి ఏం తీసుకొస్తాయంటే విశ్వాసమును సూచిస్తాయి. కాబట్టి ఆ విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపుకు చూపిస్తాయి. కాబట్టి ఈ ఆజ్ఞలో మరి ధర్మశాస్త్రం వేరు, యేసు ప్రభు వేరని కాదు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చాను కానీ దాన్ని కొట్టేయడానికి రాలేదని మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు చెప్పిన మాట మనం చూస్తాం. దాంట్లోంచి ఒక సున్నా కానీ పొల్లు కానీ తీసేయడానికి కుదరదు. దాంట్లో మిగిలి అల్పమైన దాన్ని ఒకటి మీరే అలా బోధించేవాడు ఎవడో వాడు పరలోకంలో మిగులా చెప్పండి అల్పుడు అనబడును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. కాబట్టి ఈ ఆజ్ఞలు అన్నీ కూడా మనకి యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తూ ఉన్నాయి. విశ్వాసము కర్త కొనసాగించబడిన ఆయన వైపు చూపిస్తున్నాయి. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే దానికి వచ్చినాయి. అంటే మిగతా అన్నీ చేయొద్దా అంటే మిగతా అన్నీ కూడా ఉండాలి. ఉదాహరణకు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, కాబట్టి ఏమందము ధర్మశాస్త్రం పాపమైన అట్లన రాదు, ధర్మశాస్త్రం వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో. కాబట్టి ధర్మశాస్త్రము ఎలాంటిది అంటే నీకు పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ఏది పరిశుద్ధత, ఏది న్యాయం, ఏది ధర్మం అనేది అదొక ఏంటి అంటే చట్టము లాంటిది. మనకు చట్టం ఉంది కాబట్టి అందులో ఏది సరైందో, ఏది సరికానుదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో అది మనకు ఇవ్వబడ్డది. నీకు అంతకుముందు కూడా చెప్పాను, దేశానికి చట్టం చాలా ప్రాముఖ్యం. చాలామందికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు. ఇస్రాయేలీలకు జరిగింది అదే, మనకు జరిగింది అదే. స్వాతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మనము ఏం చేసుకున్నాము, విడుదల పొంది మళ్ళీ మనం పరిపాలించుకునే స్థానంలోనికి వచ్చాము. ఇండిపెండెన్స్ అంటే ఎవరి మీద డిపెండెంట్ కాదు, ఎవరి మీద ఆధారపడకుండా మన మీదే మనము పరిపాలన తెచ్చుకున్నాం. కాబట్టి బ్రిటిష్ వాళ్ళ నుంచి అది విడుదల. ఎలాగైతే ఐగుప్తుల నుంచి బానిసత్వం నుంచి విడుదల పొందారో అది అలాంటిది అన్నమాట. 12వ అధ్యాయం నిర్గమాకాండము ఇండిపెండెన్స్ డే. కానీ 19వ అధ్యాయం 20వ అధ్యాయం నుండి మనం చూస్తే వాళ్ళకు ఒక చట్టం ఇవ్వబడింది, అది రిపబ్లిక్ డే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగం అనేది ఇచ్చారు. కాబట్టి అదేంటి అంటే ఇప్పుడు ఈ దేశాన్ని నడిపించడానికి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. మన ఊరికి రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. కాబట్టి మనం ఎడం ప్రక్కగా నడవాలి. అదే కుడి పక్కకి వెళ్ళామనుకోండి, యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒకవేళ నీకు బాధ కలిగినా ఎదుటోడు వచ్చి వాడు నేను గుద్దినా తప్పు నీదే. కాబట్టి వాడు పెద్దగా కేసు అవుతుంది. లేక వాడు నువ్వు రాంగ్ డైరెక్షన్లో ఉన్నావు కాబట్టి ఆ కేసు కొట్టేస్తారు. ఎందుకంటే తప్పు నీది. కాబట్టి ఒక నిబంధనను అనుసరించాలి. నిబంధనలు ఒక దేశానికి చాలా అవసరము. అది వస్తేనే కానీ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పలేకపోయాం. అంటే మన దేశం అని చెప్పడానికి
అవకాశం లేదు. ఎందుకంటే ఎవడికి వాడి హక్కుతోటి వాడి ఇష్టానురాజ్యంగా వెళితే ప్రక్కవాడు ఉండలేడు. కాబట్టి నేను స్వాతంత్రం పొందాను అని చెప్పి ఎలా పడుతూ అలా పడితే చెయ్యి ఎలా అంటే పక్కోడు చంప మీదకి వెళ్తే నా ఇష్టం, నేను స్వాతంత్రం, నా హక్కు అది అంటే అందరినీ కొట్టుకుంటూ పోతే నేను ఎవడు కూడా ఉంచడం. గమనించిన అలాగా ఎవడు కూడా జీవించలేడు. కాబట్టి కొన్ని నిబంధనలు, కొన్ని పరిమితులు, కొన్ని ఆజ్ఞలు, కట్టడలు ఉన్నాయి. ఇది ఎందుకంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది పాపం, ఏది సరైనటువంటి మార్గం. కాబట్టి ఇది నీకు తెలియజెప్పేది ధర్మశాస్త్రం. అయితే ధర్మశాస్త్రం నడిపించదు, ఆ మార్గంలోకి నడిపించదు, చూపిస్తుంది అంతే. ఒక ఆయన అంటాడు, ధర్మశాస్త్రము మనకు ఇవ్వబడింది ఇది చెయ్యాలి అది చెయ్యాలని, కానీ అది చేసే చేతులు కాళ్ళు ఇవ్వలేదంట. ఏమవ్వలేదు? అది చేసే చేతులను కాళ్ళను మనకు ధర్మశాస్త్రం అవ్వలే. దేవుని ప్రియులారా, ఎవడో కూడా ఇది తెలుసుకుంటాడే తప్ప దాన్ని నెరవేర్చాలంటే మాత్రం చాలా కష్టం. దానికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నెరవేర్చినవాడు. గలతీ పత్రిక 4:5 మనం చూస్తాం, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని విమోచించుటకే ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చదు అంటాడు గలతీ పత్రిక 3 మరి 11 ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడిన సంగతి స్పష్టమే, నీతిమంతుడి విశ్వాస మూలంగా. ఈ ధర్మశాస్త్రం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే ధర్మశాస్త్రానికి నెరవేర్పు. ఏంటి చెప్పండి? నెరవేర్పు. దేవుని ప్రియులారా, అది కూడా రోమా పత్రికలో మనం చూస్తాం. దేవుని ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు, దానిని సంపూర్తి చేశాడు. ఇంకా చెప్పాలంటే దానికి సమాప్తము అని చెప్పినవాడు ఆయన. దేవుని ప్రియులారా, ధర్మశాస్త్రము ప్రభు చేసి ఉన్నాడు కాబట్టి మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు వలన మనము ఆ ధర్మశాస్త్రమును దాటగలము, లేక నెరవేర్చుకొనగలిగే శక్తిని దేవుడు మనలోండి ఇస్తాడు. దేవుని ప్రియులారా, అందుకే మనం ఇంకా ధర్మశాస్త్రం కింద ఉండము, బాలశిక్షణ కింద ఉండము అనేది తెలియపరుస్తాడు గలతీ పత్రికలోనే 3 దేవుని ప్రియులారా, మనం ఇంకా ధర్మశాస్త్రము అనే బాలశిక్షణ కింద ఉండము. అంటే ఒకసారి ఈ యొక్క మొదటిగా ఉన్నటువంటి స్థితిలో ఆ ధర్మశాస్త్రము ద్వారా నీకు బోధించిన తర్వాత ప్రభు దగ్గర తీసుకొస్తాడు. ఎలాగైతే ఆ రోమేలో మరి ఆ నర్సరీ టీచర్ కొంచెము ఆ యొక్క జ్ఞానము లేక ఎదుగుదల వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చెప్తాడో, అలాగా ఈ యొక్క ధర్మశాస్త్రం అనే బాలశిక్షకుడు మొదటగా ఉన్న ఆ తదుపరి మరి ప్రభు దగ్గరికి నడిపించే వారమై ఉన్నాము. చూడండి గలతీ పత్రిక 3:24 కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమున తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించిన ధర్మశాస్త్రం. చూడండి దేవుని ప్రియులారా, క్రీస్తునద్దకు మనకు నడిపించిన ధర్మశాస్త్రం మనకేమయ్యాడు? బాలశిక్షకుడు. గమనించండి, అంటే అప్పుడు ఆ యొక్క టీచర్లు ఉండేవారు ఇంటికి. మరి ఆ యొక్క పిల్లవాడిని కొద్దిగా వయసు వరకు వాళ్ళు ఆ జ్ఞానం వచ్చే వరకు వారిని నడిపించి పెద్దవాళ్ళకి ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాం ఇప్పుడు. ఎందుకు అంటే ఆయన సమాప్తి అన్నాడు ధర్మశాస్త్రం నాకు. రోమపత్రిక 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు అని చూస్తాం. కాబట్టి దేవుని ప్రియులారా, ఈరోజు ఈ ఆజ్ఞల గురించి ఇది పాటించాలా లేదా, పాటిస్తావా, ఎలా చేయాలి అనే దానికి నువ్వు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తును నువ్వు కలిగి ఉంటే ఇవన్నీ కూడా పాటిస్తావు, ఇవన్నీ కూడా ఒప్పుకుంటావు. దేవుని ప్రియులారా, క్రీస్తు దాన్ని ఇదొద్దు అదొద్దు, అది కావాలి, ఇది చేయండి, అదొద్దు అని ఎక్కడ చెప్పలేదు. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేరే వరకు ఈ ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు లేక ధర్మశాస్త్రంలో ఒక పుల్లు కానీ సున్నా కానీ గతించిపోద్దని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయాల్సినవి. నిర్గమాకాండం 23 లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యం జరగచ్చుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా
ఉండకూడదు. దేవుని ప్రియులారా, లేని వార్తను పుట్టించకూడదు. ఇది చాలా కష్టమైంది కొంతమంది ఆడవాళ్ళకి. ఎందుకంటే అది లేకపోతే గడవదు. ఏదో ఒకటి మోసుకెళ్ళాలి ఎవరో ఒకరి దగ్గరికి. పుకార్లు వినడంలో లేక మోసుకెళ్ళడంలో వచ్చే ఆనందం ఇంకా దేంట్లోనూ కూడా వాళ్ళు చూడరు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు నేరుగా నరకానికి తీసుకెళ్ళిపోతే ఆ ఏ పుకార్లు. లేని వార్తను మోసుకెళ్తున్న అబద్ధపు వార్త. దేవుని ప్రియులారా, నీవు ఎప్పుడైనా ఒకటి విన్నప్పుడు నీకు వచ్చే సోర్స్ లేకపోతే నీకు చెప్పినోడు ఎవడో వాడు ఎలాంటోడో కూడా పరిగణలోకి తీసుకోవాలి. వచ్చిన వార్త నిజమా కాదని నిర్ధారణ చేసుకోవాలి. ఈరోజు మనము అదేమీ చేయకుండా ఒకటి విన్నప్పుడు అది ఎంతవరకు నిజమో తెలియకుండా నువ్వు ఇంకొకరికి అది అందజేయడం అనేది వాడి యొక్క పాపములో, మోసుకొచ్చినోడు పాపములో నువ్వు కూడా పాలి భాగస్తుడు అవుతున్నావు. చాలాసార్లు పెద్ద సమస్య ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా సకానికి సగం అబద్ధమే. అందులో నిజము ఎంతవరకు ఉందనేది మనకు తెలియదు. ఎవరైనా మనకి ఏదైనా పంపితే వెంటనే అందరికీ అది పంపేయాలన్నటువంటి కుతూహలముతో పంపేస్తాం. కరోనా టైంలో చాలా ఇలాంటి అబద్ధాల శిఖరాలు చేసినాయి. చాలాసార్లు మనము కొన్నాట్లకి భయపడిపోతూ ఉంటాం. ఎందుకంటే లేని వార్తలను మనము ఉన్నట్లుగా భావించి, లేని దాని గురించి ఎక్కువగా ఊహించుకుని. దేవుని ప్రియులారా, ఇశ్రాయేలు అయిన వారిని దేవుడు ఆ తర్వాత సంఖ్యాకాండంలో వేగు చూడడానికి పంపించాడు 12 మందిని. 10 మంది ఒకలా చెప్పారు, 2 ఒకలా చెప్పారు. యెహోషువ, కాలేబులు అన్నారు, లేదు మనకు ఆ దేశం దేవుడు ఇస్తున్నాడు, మన బలం సరిపోతుంది అన్నారు. అబేబే మిగతా 10 మంది అన్నారు, వాళ్ళ ముందు మనం మెడతనం తొక్కి పడేస్తారు, ఇక చచ్చిపోయాము మనం. అంటే ఇంకా వాళ్ళ మాటలు విని ఇంకా అక్కడికి వెళ్ళకముందే గొల్లుగా ఏడడం మొదలుపెట్టారట వాళ్ళందరూ కూడా. దేవుని ప్రియులారా, లేని స్థితిని ఉన్నట్లుగా ఊహించుకోవడం. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళందరూ కూడా, మరి మాకు సమాధులు లేవని తీసుకొచ్చావా, మేము దాసులమైపోతామన్నాం కదా, మా జోలికి రావద్దని అక్కడే చెప్పాం కదా, ఎవడు రమ్మన్నాడు అన్నట్లుగా మాట్లాడారు. మోషే బలవంతంగా 30 లక్షల మందిని తీసుకురాగలడా? తన కుటుంబాన్ని తీసుకురాగలడేమో కానీ 30 లక్షల మంది ఏమన్నా తీసుకురాగలడా? వాళ్ళు అంటున్నారు సమస్య వచ్చినప్పుడు మా జోలికి రావద్దని చెప్పాం కదా అని. కానీ దేవుని ప్రియులారా, అక్కడ ఏమి జరగకముందే జరిగిపోయింది. ఒకవేళ వచ్చినా వీళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు 600 రథాల మీద వస్తున్నారు. మహా అయితే 3 వేసుకున్న 1800 మంది, లేక 5 వేసుకున్న 3000 మందికి మించి ఉండరు. 30 లక్షల మంది 3000 మందిని ఎదిరించలేరా? అది కూడా వీళ్ళేం పారిపోయి దొంగతనంగా వచ్చారా? ఆ రాజు వెళ్ళిపోమంటేనే వాడు దండం పెట్టి, దయచేసి వెళ్ళిపోండి బాబు, ఈ అర్ధరాత్రి వెళ్ళిపోండి అని చెప్పి వాడు మొర్ర పెట్టుకుంటే వాళ్ళు వచ్చారు. ఒకవేళ వచ్చి మాట్లాడవచ్చు. అది కూడా దేవుడు శక్తి కలిగిన దేవుడు. అంతకుముందు మరి ఫరో యొక్క బలమంతటిని కూడా తీసేశాడు. మొత్తం ఐగుప్తు రాజ్యం అంతా నాశనమైంది. ఫరో ఇప్పుడు తల చెదగొట్టి వేయబడిన పాము, వాడికి అధికారం లేదు. కానీ వాడు తరువుతో అంటే చిన్నపిల్లల తోక జాడించడం చూసి భయపడతారు కానీ పెద్దలు భయపడరు అన్నట్లుగా వీళ్ళు ఇంకా పిల్లలుగా భయపడుతూ మాకు సమాధులు ఎక్కడైపోయినాయి, ఇంక మేము అయిపోయాం, చనిపోయాం అన్నట్లుగా లేనిదాన్ని ఊహించుకున్నారు. దేవుని ప్రియులారా, లేనటువంటి దాని గురించి చింతపడడం, ఆందోళన పడడం ఎలా కలుగుతుందంటే లేని వార్తను మోసుకెళ్ళడం ద్వారా కూడా. ఈరోజు లేని వార్తను పుట్టించొద్దు, కొత్తగా నువ్వు కలపొద్దు. నువ్వు నిర్ధారణ చేసుకో మొదటిగా, అది నిజమా కాదా, చెప్పినోడు సరైనోడా కాదా, సోర్స్ ఎలాంటిది. దేవుని ప్రియులారా, ఒకరు చెప్పిన దాన్ని నువ్వు నిర్ధారణ చేయకపోతే చాలా కష్టం. ఒకసారి క్రైస్తవులు కూడా కొన్ని సందర్భాల్లో మనము చాలా వరకు వచ్చిన వాటిని మిగతా వాళ్ళకి షేర్ చేసేస్తూ ఉంటాం. ఒక పాస్టర్ గారిని కర్ర కట్టేసి కాలుస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది. నేపాల్లో భూకంపం వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ఒక యాజకుని ఇలా కాల్చేశారని చెప్పి ఒక ఆయన పెట్టాడు. అందరికీ కూడా పంపించేశారు. అది తీరాది ఇక నిజము నిర్ధారణ చేసుకుంటే పాస్టర్ గారు కదా, ఆయన ఒక దొంగోడు దొరికాడని చెప్పి మొత్తానికి అక్కడ తగలబెట్టారు. ఎవడో మొత్తానికి బందిపోటు దొంగ ఎవరో. కాబట్టి ఇలాగన లేనిపోనివి కల్పించి మరి ఒక్కొక్కసారి మనము క్రైస్తవ్యంలో కూడా చాలాసార్లు తీసుకొస్తాం. చాలా ఉన్నాయి నిజాలు కప్పిపుచ్చాయి, కానీ అబద్ధాలు నిజాలు అనుకోకు. నిజాన్ని నువ్వు గుర్తించు. దేవుని ప్రియులారా, లేని వార్తను పుట్టించదు. చాలామంది స్త్రీలకు అలవాటుగా ఉండే పెద్ద పాపం ఏంటి అంటే అనేక మందికి లేనటువంటి వాటిని మోసుకెళ్ళడం. గమనించండి, ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేయడం. దేవుని ప్రియులారా, లేని వార్తను పుట్టించొద్దు, దుష్టులతో కలవద్దు అన్నాడు. దేవుని ప్రియులారా, ఒక మాట, దుష్కార్యము చేటకై ఇది పెద్ద సమస్య. ఈ వార్త దావానంలో వ్యాపించి అందరినీ పోగు చేసేస్తుంది. లేని దానికోసం గొప్ప గుంపుగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభు లేచాడన్న వార్త ఉంది. ఆయన శిష్యులు ఉన్నారు చెప్పడానికి. ఈ లోపల ఏం చేశాడు అపవాది? దాన్ని కప్పిపుచ్చేసి లేదు లేదు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పండి అని చెప్పేది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ యొక్క మత్తయి సువార్తకు రాసేటప్పటికి ఈ వార్త నేటి వరకు ప్రాచుర్యంలో ఉంది అని చెప్పి 28వ అధ్యాయంలో రాస్తాడు. అంటే దేవుని ప్రియులారా, లేని వార్తను అనేక మందికి త్వరగా చేరువ చేస్తాడు అపవాది. దేవుని ప్రియులారా, సత్యం గురించి ఆసక్తి ఎవరికి లేదు, సత్యాన్వేషణలో చేయడం లేదు. దేవుని ప్రియులారా, అందరూ కూడా దొమ్మిగా అల్లరిగా. చూడండి, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు వేయక ముందు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా, నువ్వు ఎవరు అంటే, అవును నేను రాజునే. ఆయన అంటాడు, సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అంటాడు. సత్యం అనగా ఏంటన్నాడు. ఈ లోపల వెళ్ళిపోయాడు మళ్ళీ బయటికి. సత్యాన్ని ఎదురుగుండా పెట్టుకొని సత్యం అంటే ఏంటని అడిగాడు. ఎక్కడికి వెళ్ళాడు? బయటికి అసత్యం దగ్గరికి వెళ్ళారు. లేని వార్తను అందరూ కూడా కల్పించేసుకుని బరబ్బను తీసుకురాగానే చూడండి, ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు వాళ్ళని ఎలా ప్రేరేపించారంటే, లేని దాన్ని పుట్టించేసి వాళ్ళలో యూదుల్లో ఏం చేశారు? సిలువేయండి సిలువేయండి. ఇదే దొమ్మిగా కలిస్తే నువ్వు చేసేటువంటి పని అదే. ఒక అమాయకుడినో ఒక మరి మంచి వాణినో నువ్వు నాశనం చేయడానికి వెళుతున్నావు. చూడండి, ఇక్కడ అదే అంటాడు, దుష్కార్యం జరిగించటకై సమూహమును వెంబడించొద్దు. వాళ్ళందరూ వెంబడించి ఏం చేశారు? సిలువకు అప్పగించారు యేసు ప్రభుని. ఈరోజు నువ్వు సమూహంతో కలిసేటప్పుడు అది మంచిదా చెడ్డదా అనేది ఆలోచించు. దేవుని మందిరానికి వెళ్ళడానికి అందరూ రారు. అదే గనక బయట ఒక పాపం చేయడానికి, ఒకరిని కొట్టడానికో, ఒకరిని నాశనం చేయడానికో, ఒకటి లూటీ చేయడానికో, దోచుకోవడానికో గుంపుగా వెళుతూ ఉంటారు, సమూహంగా వెళుతూ ఉంటారు. ఈరోజు దేవుని మందిరానికి సమూహంగా రా, ఇక్కడ నీ జీవితాలు బాగుపడతాయి. ఇక్కడికి రా, అది మేలైంది. అక్కర్లేనటువంటి ఒంటరిగాను వచ్చి మోకాళ్ళ మీద నడిచేయడం ఏమి అవసరం లే. అనేక మందిని తీసుకుని రా. లేని పోనీ మార్గము లెన్నోయుండా జ్ఞానోపదేశము మనుగా చేయుచువానిని ఖండించి మనుగా చేయుచువానిని ఖండించి నేనే మార్గం బన్నా నిజమైన మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. నాయనా, మా పరలోకపు దేవా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. మేము నడవలసిన త్రోవను మాకు ఉపదేశించున్నావు. నీ మార్గము మాకు ఉపదేశిస్తున్న దేవానికి స్తోత్రములు. నీ మార్గమును విడిచి మేము అనేక పర్యాయములు ప్రభా, మేము నాయన తప్పిపోయి చిక్కులలో నాయన మేము చిక్కబడి నాయన ఆపదలో ఉన్నప్పుడు మమ్మల్ని వెతికి రక్షించి తిరిగి మార్గములు నడిపించిన ప్రభా, ఇక మీదట నీ మార్గమును మేము విడవక నీ మార్గములో కడ వరకు నాయన మేము పయనించకు. నీవే మా హస్తమును పట్టు, నీవే మమ్మల్ని నడిపించమని, నీ ఆజ్ఞల మార్గములో నీ కట్టడలు నీ విధులను మేము సంపూర్ణముగా నెరవేర్చుటకై నీవే ఈ వాక్యం మాలో ఫలింపజేసి నీ స్వస్థతతో నీ రక్షణతో నీవే మమ్మల్ని నడిపించమని ఇశ్రాయేలీయులను దేవదూతగా నడిపించి వారిని వాగ్దాన దేశంలోనికి చేర్చి వాళ్ళని పోషించి సంరక్షించి వారిని నడిపించి కడకు వారిని స్వతంత్రులుగా స్వదేశంలోనికి చేర్చిన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి.